హాయ్ అండి. ఈరోజైతే టమాటా పల్లి పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి. దీనికోసం ముందుగా ఒక కళాయి పెట్టుకొని అందులో పచ్చిమిర్చి వేసుకోవాలండి. దాంట్లోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని పచ్చిమిర్చిని బాగా వేయించుకొని మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. తర్వాతకి అదే ప్యాన్‌లోకి పల్లీలు కూడా వేసుకొని మంచి బ్రౌన్ కలర్‌లో వచ్చే విధంగా సిమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఈ టమాటా పల్లి పచ్చడి చాలా బావుంటదండి. ఇడ్లీకి కానీ, దోసకి కానీ, అన్నంలో వేసుకొని తింటే కూడా చాలా అంటే చాలా బావుంటదండి. చిన్నప్పుడు మేము స్కూలుకెళ్ళే రోజుల్లో మాకు ఇదే చికెన్ బిర్యానీ లాగా అంత బాగా ఇష్టమండి. పల్లీలు వేగిన తర్వాతకి మిక్సీ జార్‌లో వేసుకోవాలండి. తర్వాతకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి టమాటాలని తర్వాతకి కొంచెం పసుపు గూడా వేసుకోవాలి. ఈలోపు మనము వేయించి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి అదేవిధంగా పల్లీలను కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దాంట్లో కొంచెం చింతపండు గూడా వేసుకోవాలండి. ఈలోపు టమాటాలు గూడా పూర్తిగా మగ్గిపోయాయి. టమాటాలు మగ్గిపోయిన తర్వాతకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మిశ్రమంలో టమాటాలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇంతే అండి. ఎంతో రుచికరమైనటువంటి టమాటా పల్లి చట్నీ రెడీ అండి. తర్వాతకి వేడి వేడి ఇడ్లీలోకి ఈ పచ్చడి యేసుకొని తింటే ఆహా! ఏమైనా బావుంటదా! ఇంతే ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.